సంస్మరణ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అదే మాదిరి మన తిరుపతి మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, 2 కాళ్ళకి ఆపరేషన్ చేసుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు. అయినా సీతారాం ఏచూరి గారి మీద ఉన్నటువంటి గౌరవభావంతో ఆ నొప్పులను సైతం పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదే మాదిరి మన విఠప్ బాలసుబ్రహ్మణ్యం గారు, మీకు అందరికి కూడా తెలుసు, మాజీ ఎమ్మెల్సీ, మన స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అదే మాదిరి కేవి చౌదరి గారు, ఇక్కడ సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి గారు ఉన్నారు. అదే మాదిరి రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్ గారు, రాపకులు దామోదరం గారు, ఇతర మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఏచూరి గారి గురించి మన నాయకులందరూ మాట్లాడే ముందు ఏచూరి గారి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని 1 నిమిషం పాటు సంతాపం ప్రకటించవలసిందిగా మీకు అందరికీ. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. ఇప్పుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి మన నాయకులందరూ నివాళి అర్పిస్తారు. వరుసగా రండి. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, సాధిస్తాం సీతారాం గారి ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను. సార్ రండి సార్, మీరు కిందకి రండి సార్, జస్ట్ మీరు రండి సార్, రండి కింద, అటువైపు రండి సార్. ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీతారాం ఏచూరి గారు ఒక విద్యార్థిగా ఉన్న దశలోనే ఆయన వామపక్ష భావజాలంతో అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఇంత మునుపు పాటలో పెంచలయ్య గారు వాళ్ళు పాడుతున్న సందర్భంలోనే కూడా చెప్పారు, ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఛాన్సలర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి సమక్షంలో విద్యార్థులందరూ వెళ్ళి ఆమె రాజీనామా చేయాల్సిన అవసరాన్ని ఆమె ఎదురుగానే ఒక ఛార్జ్ షీట్ లాగా చదివి నువ్వు రాజీనామా చేయాల్సిందని చెప్పి పట్టుబట్టిన విద్యార్థి నాయకుడిగా మొత్తం దేశం ఆ రోజు ఆయన వైపు చూసింది. ఎవరు ఇంత చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు అంటే ఆమె ఐరన్ లేడీ ఆ రోజున, అట్లాంటి ఆమెని నిలదీస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరు అని చెప్పి మొత్తం దేశం అటువైపు చూసింది. ఇట్లాంటిది ఒక ప్రారంభం. చాలా మందికి దేశం మొత్తం ఆయన్ని అర్థం చేసుకోవడానికి చూడడానికి అది దోహదపడినటువంటి అంశం. అట్లాంటివి అనేక ఘటనలు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత వాటిని సమన్వయం చేయడంలో లేకపోతే ఇతరత్ర చేయడంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఆయన 10th క్లాస్ CBSE ఎగ్జామ్స్లో మన భారతదేశానికి నంబర్ 1గా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అంతటి తెలివితేటలు సామర్థ్యం కలిగినటువంటి మనిషి. ఎకనామిక్స్లో అదే మాదిరి ఇది మొత్తం సామాజిక అంశాల్లో, ఆర్థిక అంశాల్లో, మొత్తం దేశాన్ని ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ అంశాలు లేకపోతే ఇతరత్ర అనేక అంశాల మీద అన్ని రకాలుగా పట్టుండడమే కాదు, ఆయనకి పురాణాల మీద కూడా అత్యంత పట్టున్నటువంటి మనిషి. మహాభారతం, రామాయణం, భాగవతం, ఇతరత్ర ఏ గ్రంథంలో ఏ పాత్ర గురించి అయినా అవలీలగా చెప్పగలిగినటువంటి మనిషి. ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చాలా సులువుగా చెప్పగలిగినటువంటి మనిషి మనకందరూ కూడా తెలుసు. భారతీయత అంటే ఒక వైవిధ్యభరితమైనటువంటిది అని చెప్పి అనేక సందర్భాల్లో చాలా ప్రసంగాలు చేశారు. పార్లమెంటులో అట్లాంటి ప్రసంగాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక చాలా సమస్యల మీద అత్యున్నతమైనటువంటి విలువలకి ఒక చిరునామాగా సీతారాం ఏచూరి గారు వ్యవహరించారు. అట్లాంటి మనిషి కోల్పోవడం అనేది సిపిఎం పార్టీ నష్టపోవడం కాదు, వామపక్ష ఉద్యమం నష్టపోవడం కాదు, యావత్ దేశము ఒక లోటు సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ముందుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన సభాధ్యక్షులు మురళి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు,
మురళి సిపిఐ జిల్లా నాయకులు మురళి గారు, అంజయ్ గారు, మన దామోదర్ గారు, అట్లాగే సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మాజీ ఎమ్మెల్సీ, ఇట్లాగ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ సంతాప సభను నిర్వహించుకుంటున్నాం. మురళి చెప్పినట్లుగా దేశ రాజకీయాల్లో ఒక వేగుచుక్క సీతారాం యేచూరి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే నెంబర్ 1 సీతారాం యేచూరి అని చెప్పుకోవచ్చు. దేశ రాజకీయాలు ఈరోజు విలువలు తరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే డబ్బు, కుట్రలు, కుతంత్రాలు, కులం, మతం, అవినీతి వీటన్నిటితో కూడా పేటరేగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నైతిక విలువలకి పెద్దపీట వేసి దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి పదవుల కోసమో లేకపోతే అధికారం కోసమో లేదా డబ్బు కోసమో దేన్ని అన్నిటిని త్యజించి జీవితకాలం యావత్తు కూడా పోరాడినటువంటి వ్యక్తి. ఇటువంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు మనకు అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే సిపిఎం నాయకుడు కాబట్టి మా నాయకుడు అని నేను పొగుడుతూ చెప్తున్నటువంటిది కాదు, ఇది వాస్తవం. రాజకీయం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దేశ రాజకీయాలను ఒకవైపు పరికించి చూస్తే ఇంతకన్నా విలువలు కలిగిన రాజకీయ నేత మనకి కనిపించరు. అంతేకాదు ఆయన దేశ రాజకీయ నాయకుల్లో మేధావిత్వం కలిగిన రాజకీయ నాయకుడు అని అంటే నెంబర్ 1 సీతారాం యేచూరి అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద నాయకులు, గుర్తింపు కలిగిన వాళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తను స్వతహాగా అధ్యయనం చేసి ఏ సమస్యనైనా సమగ్రంగా చెప్పగలిగి విశ్లేషించగలిగినటువంటి నేత, ఒక రాజకీయ నాయకుడిగా. విశ్లేషకులు లేదా ఇతరులు చాలామంది ఉన్నారు, మేధావులకి ఏం కొరత లేదు భారతదేశంలో. కానీ రాజకీయ నాయకుల్లో స్వతహాగా మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం సీతారాం యేచూరిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పారు, విద్యార్థి ఉద్యమాల్లో అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ప్రారంభమైంది. అధ్యయనం అనేది ఏదో మాట వరుసకి ఇచ్చే నినాదం కాదు, బాగా చదవగలిగిన వాడే దేశం కోసం నిలబడి పోరాడగలడు అని ఆచరణలో చేసి చూపించి నిరూపించినటువంటి నేత సీతారాం యేచూరి. 10th క్లాస్ నుంచే ఇప్పటికి కూడా అశేషమైనటువంటి పరిజ్ఞానం అయింది, అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకసంధాగ్రహం చెప్పుకోవచ్చు. అట్లాగే విశ్లేషణ శక్తి ఉన్నది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయనకున్న మేధస్సు అంతా పదును బట్టి దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయనకు తోడ్పడినటువంటి అంశం ఆయన మార్క్సిజాన్ని నమ్మటం. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉండుంటే ఆయన కూడా నలుగురిలో ఒకడు అయ్యి ఉండేవాడు బహుశా. కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతం. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆయన తెలియటం కాదు, అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు, భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు, భారతమాత పుత్రుడు ఆయన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన మరణం అకాల మరణం, ఇది ఎవరు ఊహించింది కాదు. 3 రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అనే ఆశతో ఉన్నాం. ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి, తర్వాత కిడ్నీస్కి, మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసంభవం అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి, అదర్వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. 72 సంవత్సరాల వయసు అంటే రాజకీయాల్లో అదే ముసల్తనం కాదు, వార్ధక్యం కాదు. ఆయన అకాలమైనటువంటి మరణం అది మనందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ లోటు దేశ రాజకీయాల్లో కానీ, వామపక్ష రాజకీయాలకు కానీ, ముఖ్యంగా లౌకికవాదం, చాలామంది చెప్పారు ఈరోజు
దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక ప్రత్యేక యుగంలో ఆ సంకీర్ణ రాజకీయాలకు అవసరమైనటువంటి ఎత్తుగడలు రూపొందించి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యంగా నడిపించేదానికి ఆయన ఒక సూత్రధారుడిగా పనిచేశాడు. మార్క్సిస్ట్ పార్టీ తరఫున కానీ ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్కిల్స్ నైపుణ్యం ఇచ్చారు. శక్తిగా కూడా 95 నుంచి ఆ రకంగా ఆయన ఎవాల్వ్ అయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ కాలం నుంచి ఆ రకంగా ఎవాల్వ్ అయ్యారు. ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కూడా నాకు ఉన్నది. నేను మొట్టమొదటిసారి ఆయన 1977లో ఎమర్జెన్సీ అవటంతో జాతీయ స్థాయిలో ఒక విద్యా సదస్సు ఢిల్లీలో జరిగింది. నేను కావల్లో చదువుతున్నాను అప్పుడు. అక్కడి నుంచి మొత్తం నెల్లూరు జిల్లా నుంచి ఒక 5గురు వెళ్ళాం. అందులో నేను ఒకడిని. మొదటిసారి ఒక తెలుగువాడు ఢిల్లీలో జేఎన్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉండి నాయకత్వం వహిస్తున్నాడు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకుడిగా ఉన్నాడు అని తెలిసి ఆ రోజు చాలా సంతోషపడాం, ఆశ్చర్యపోయాం కూడా. ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం చాలా గొప్పగా భావించాం. కానీ ఆయన మళ్ళీ అందరిలాగానే మామూలుగా జేఎన్యూలో కల్చర్ ఉంటుంది కదా, అట్లా ఒక మధ్యతరగతి మేధావి కుటుంబంలో, పెద్ద ఉన్నతమైన మధ్యతరగతి మేధావిత్వ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన సాధారణ కార్యకర్తలతో కూడా కలిసిపోగలిగినటువంటి స్థితిలోకి ఆయన ఆ రకంగా డి క్లాస్ అయ్యాడు. చాలా మంది చెప్పుండే, మన పేపర్లో కూడా మీరు చదివి ఉంటారు. వాళ్ళు మామ మోహన్ కంద మన రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ, వాళ్ళ అమ్మమ్మ ఆయన దగ్గరకు పంపించింది, నువ్వు ఆయన మార్చురా కమ్యూనిస్ట్ అవుతున్నాడు అని చెప్పని. అంటే ఒక 6 రోజులు 10 రోజులు అయిన తర్వాత నేను అతను మార్చడం కాదు వాడే నన్ను మార్చేటట్టున్నాడు అని చెప్పి ఆయన వెనక్కి పంపించేశాడు. మోహన్ కంద లాంటి మేధావి కూడా. తర్వాత వాళ్ళ అమ్మమ్మకి కుదరదని సుందరయ్య గారి దగ్గరికి వెళ్ళింది, మా వాడిని మాకు ఇచ్చేయండి అని. ఇలాంటి వాడిని నాకు ఒకటి ఇవ్వండి, నేను మీ వాడిని ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎదురు వచ్చేటంతో అప్పుడు ఆమెకు అర్థమైంది ఇతను దేశ రాజకీయాల్లో పనికొచ్చేటువంటి వాడు, ఇక మనం వదులుకోవడం మంచిదని చెప్పాను. అంటే ఎవరు వాళ్ళ బిడ్డను ఎదుర్కోరు. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత స్థాయిలో పై స్థాయికి తీసుకెళ్లాలనే కెరీర్ పరంగా ఆలోచిస్తారు. అటువంటి ఏమీ లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు అంకితమైనటువంటి వ్యక్తి. 1985 నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది, యువజన విద్యార్థి ఉద్యమాల ద్వారా. 2005 నుంచి ప్రత్యక్షంగా కలిసి ఆయనతో కూడా సాహచర్యంలో కలిసిమెలిసి పనిచేసినటువంటి అవకాశం దొరికింది. అందువల్ల నాకు బాగా తెలుసు ఆయనలో ఉన్న క్వాలిటీస్, ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యం అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. అందువల్ల అలాంటి వాడిని ఈరోజు కోల్పోవటం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి, లౌకిక ఉద్యమానికి, దేశ రాజకీయాలకు కూడా, జాతీయ రాజకీయాలకు కూడా తీరినటువంటి లోటు. ఈరోజు అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. ఎక్కువ సమయం తీసుకొని వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాలు అది చెప్తారు కాబట్టి కొద్ది మాటలే నేను వారి గురించి చెప్పదలిచాను. ఆయన మార్క్సిస్టు సిద్ధాంతంలో భారతదేశ రాజకీయాలని, ఇప్పుడు మార్క్సిజం అనే సిద్ధాంతం అందరూ చాలామంది కమ్యూనిస్ట్, సిపిఎంఐ కాదు సిపిఐ అందరూ ఉంటుంది. కానీ ఈ దేశ పరిస్థితులకి నిర్దిష్టంగా అప్లై చేసి ఆయన ఒక ఎకనామిస్టు, ఎకనామిక్స్లో పిహెచ్డి డిగ్రీ తీసుకోకపోయినా, ఉద్యమాలు ఎమర్జెన్సీ దీనివల్ల తీసుకోలేకపోయినా ఆయన రాసిన గ్రంథాల మీద ఈరోజు పిహెచ్డీలు చేయొచ్చు. ఆ రకమైనటువంటి విశ్లేషణలు చేశారు. పార్టీలో అనేక డాక్యుమెంట్స్, సిద్ధాంతపరమైన డాక్యుమెంట్స్ని రూపొందించడంలో ఆయనది కీలకమైన పాత్ర. మాకినేని బసవపున్నయ్య గారు తర్వాత ఆ రకంగా పార్టీలో ఈ సిద్ధాంత పత్రాలు తయారు చేయడంలో ఆయన దిట్ట ఉన్నాడు. ఇతరులను కన్విన్స్ చేయడంలో కూడా దిట్ట. పరిస్థితులను చూసి లాజికల్గా, హేతుబద్ధంగా, తార్కికంగా చెప్పి ఇతరులను కన్విన్స్ చేసి తన వైపు అట్రాక్ట్ చేయటంలో, ఆకర్షించడంలో కూడా ఆయన దిట్ట. ఇప్పుడు ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మేధావులను చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా ఢిల్లీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళు వైస్ ఛాన్సలర్తో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఆయన అక్కడ నివాళులు అర్పించాలని తీసుకొని గౌరవించడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం. ఒక అనివార్యం, గౌరవించకపోతే తాము నష్టపోతామని అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఆయనకి ఆ గౌరవాన్ని ఇచ్చి తాము కూడా అందులో కొంత పుణ్యాన్ని పొందాలని చెప్పని అనుకున్నారు అక్కడ అధికార పక్షం వాళ్ళు. అంటే అది ఆయనకున్నటువంటి గొప్పతనం. కాబట్టి భారతదేశ రాజకీయాల్లో ఒక సైద్ధాంతికవేత్తగా ఆయన ఒక దిట్ట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే సంకీర్ణ రాజకీయాలని నడిపించటంలో సోనియా గాంధీ దగ్గర నుంచి
డిఎంకే లాంటి, లేకపోతే అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయనకి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ రాష్ట్రంలో ఆయన తెలుగువాడిగా పుట్టాడు. కాకినాడ వాళ్ళ జన్మస్థలం. ఇప్పటికి కూడా వాళ్ళ ఆస్తుల్ని, అటు ఇల్లు అన్నీ కూడా అక్కడ గ్రంథాలయానికి వాళ్ళకి ఇచ్చేశారు. అలాగే వాళ్ళు అక్కడ ప్రజల్లోనే మనకి చనిపోయిన తర్వాత చెబుతున్నారు, తూర్పుగోదావరి కాకినాడ ప్రాంతాల్లో కమ్యూనిస్టు వామపక్ష రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ ఊళ్ళలో సంతాప సభలు పెడుతున్నారు. అంటే ప్రతి ఊర్లోనూ వీళ్ళ కుటుంబం, వీళ్ళకి ఈయన సంబంధించినటువంటి కృషి, త్యాగాల కృషి చేసినటువంటిది అన్నది వదిలేసుకున్నారు. ఆస్తులన్నీ కూడా ప్రజలకి అక్కడ సామాజిక అవసరాలకి వదిలేసుకున్నారు. ఆ రకంగా తెలుగు గడ్డ జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమాల్లో ఆ సమయంలో ఇక్కడ చదువు చెడిపోతుందని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. తర్వాత చెన్నైలో రాష్ట్రంలో, ఈ దేశంలో దేశ రాజకీయాల్లో ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టబడుతున్నటువంటి స్థితిలో ఇంకొక యూత్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయం చూస్తే 1970లో వచ్చారు. 1970 అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున సాగిన కాలం. ఫ్రాన్స్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, వియత్నాం మీద అమెరికా దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున పొర్లుబడి ప్రపంచవ్యాప్తంగానే అమెరికా తిరిగి చేతులు ముడుచుకొని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే అమెరికా లాంటి బలమైన శక్తి ఓడిపోయి చేతులు ఎత్తేసింది వియత్నాం యుద్ధంలో. ఆ రోజు దానికి వియత్నాంకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు కూడగట్టారు. అలా విద్యార్థుల్ని అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడగట్టడంలో సీతారాం యేచూరి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. అలాంటి ఒక నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఈరోజు మరలా చూస్తే 2024 నాటి పరిస్థితి చూస్తే మరలా తిరిగి విద్యార్థి లోకం ఆ రకంగా కదులుతున్న స్థితి కనిపిస్తుంది. ఆ రోజు వియత్నాం మీద దాడి చేస్తే ఏ రకంగా అయితే అమెరికా విద్యార్థి లోకం కదిలిందో, ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున ఈరోజు పాలస్తీనా మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా కదులుతున్నారు. అసలు రాజకీయాల్లో ప్రజాతంత్ర శక్తులు రావు, లేకపోతే వామపక్ష శక్తులు అభివృద్ధి కానున్న దశలో అమెరికాలోనే ఈరోజు వాళ్ళకి ప్రతిఘటన మొదలైంది. యూరోప్లో ప్రతిరోజు మనం చూస్తున్నాం విద్యార్థుల తిరుగుబాట్లు. కాబట్టి మరలా తిరిగి ఏ రాజకీయాలనైతే ఈ దేశాన్ని మార్చడానికి ఒక ఆలంబనగా, సాధనంగా సీతారాం యేచూరి చేసుకున్నారో ఆ రాజకీయాలకు భవిష్యత్తు ఉందని నిరూపించే సంఘటనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువల్ల సీతారాం గారు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వృధా పోయేది కాదు, అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉన్నది. సుందరయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు చాలామంది అనుకున్నారు సుందరయ్య గారు పోయారు, ఇక్కడ పార్టీ ఎక్కడుందని అన్నారు. ఈరోజు సీతారాం యేచూరి గారు చనిపోయిన తర్వాత ఇక వామపక్ష రాజకీయాలకి అంత అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మహానాయకుడు పోవటం బాధాకరమే, మనకి ఆ లోటు పోడ్చలేంది. కానీ దాంతో ఆ రాజకీయాలు పోవు. ఆ స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేసి బలమైన రాజకీయాలు మనం ముందుకు తీసుకుపోవచ్చు. సిపిఎంకి సీతారాం యేచూరికి మధ్య ఏదో ఉంది, ఆయన ఆలోచన వేరు, యేచూరి సిపిఎం అని అన్నట్టుగా కూడా ఈరోజు ఒక పత్రికలో రాశారు. ఆయన అనన మాటలు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అన్నాడు లేదని ఎవరు చెప్తారు? అనన మాటలు అన్నట్టు ఆయన నోట్లో పెట్టి ఈరోజు చనిపోయిన తర్వాత ఆయన ఇలా అన్నాడు అని చెబితే ఇంతకన్నా అపచారం అని ఉందా? సీతారాం యేచూరికి ఆ పత్రిక తీవ్రమైన అపచారం చేస్తుందని నా అభిప్రాయం. సంవత్సరం క్రితం ఇదే పత్రిక ఢిల్లీలో ఆయన అనన మాటల్ని పత్రికలో రాస్తే పిలిచి మీ మీద డెఫమేషన్ కేసు వేయాల్సి వస్తుందని వార్న్ చేశాడు. పిలిచి వార్న్ చేశాడు, మేమే డెఫమేషన్ కేసు వేయాల్సి వస్తుంది ఇలా రాస్తే అని. ఇప్పుడు చనిపోయాడు కానీ ఆ రోజు బతుకున్నాడు. అదే పత్రిక ఈరోజు ఆయన అన్న మాటలు రాస్తుంది. అంటే మిస్లీడ్ చేయటం. ఆయన గొప్ప నాయకుడే కానీ ఆయన అనుసరించిన పార్టీ గొప్పది కాదు అని చెప్పడానికి ఈ రకమైన కుచిత రాతలు మంచివి కాదు. ఆయనకి గౌరవించే పద్ధతి కాదు. సీతారాం యేచూరి గొప్పతనం ఆయన స్వయం కృషి, ఆయన మేధావిత్వం, ఆయన ఉద్యమాలు నడిపిన తీరు, నిర్బంధాన్ని ఎదుర్కొన్న తీరు, అన్నిటితో పాటు ఆయన నమ్మిన ఆశయాల్లో ఉంది. అందువల్ల తప్పకుండా ఆశయం నెరవేరుతుంది, దానికి భవిష్యత్తు ఉన్నది. ఈరోజు ప్రపంచ పరిణామాలు ఆ రకమైనటువంటి దిశగా నడుస్తున్నాయి. అందువలన నిరాశకు గురి కాకుండా కమ్యూనిస్ట్ శ్రేణులు మరింత పట్టుదలతో, మరింత శక్తివంతంగా ఈ సమాజం
సమాజాన్ని మార్చాలని, కొత్త సమాజం కావాలని. అలా వాళ్ళందరికీ కూడా సీతారాం యేచూరి స్ఫూర్తిగా నిలుస్తారు. వారికి మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ సీతారాం యేచూరి.